వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. మల్కాజ్గిరి చాణక్యపురి కాలనీలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అనంతరం 500 మంది అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు. మల్కాజ్గిరి చాణక్యపురి కాలనీలో ఉన్న అయ్యప్ప స్వామి గుడిలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వాములందరికీ భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ భిక్షా కార్యక్రమం మైనంపల్లి శివాంక ఆధ్వర్యంలో నిర్వహించబడింది. దాదాపు 500 మంది అయ్యప్ప స్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సతీష్ తో పాటు డివిజన్ నాయకులు సహకారం అందించారని నిర్వాహకులు తెలిపారు. చాణక్యపురి అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ఈరోజు అన్నదాన వితరణ కార్యక్రమానికి శ్రీ మైనంపల్లి శివాంక్ బాబు గారు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. శివాంక్ బాబు గారికి అయ్యప్ప స్వామి ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే టెంపుల్ డెవలప్మెంట్లో కూడా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని స్వామియే శరణం. మార్చి 2024 తదుపరి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పదవీ విరమణ ఉద్యోగులు నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష ధర్నా నిర్వహించారు. పెన్షనర్ల ఆత్మహత్యలు ఆపాలని, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని నినదించారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మండ సోమరాజు, పూల నాగయ్య, కృష్ణకళ, మోట సత్యయ్య, కిషోర్, నిర్మల, మహేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 24 మార్చి నెల నుండి తెలంగాణ ప్రభుత్వం నుండి ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయ ఉద్యోగ సోదర సోదరీమణులందరికీ రావాల్సిన పెన్షన్ బెనిఫిట్ 30% పైసలకు ఇంతవరకు విడుదల కాబడనందున, ఆ బకాయిలు చెల్లింపు జరగనందున ప్రభుత్వానికి అనేకసార్లు వినతి చేసినప్పటికీ మా కృషి అంతా కూడా నిష్ప్రయోజనంగా మారిందని, ఒక 20 నెలల తర్వాత అనేక జేఏసీల ద్వారా ఎంత ప్రయత్నించినా మాకు రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ ఇంకా అందని కారణం చేత మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా 33 జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరాహార దీక్ష ధర్నా ఒకరోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష ఒకరోజు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇందులో రిటైర్డ్ అయినటువంటి మార్చి 24 నుంచి రిటైర్ కాబడినటువంటి దాదాపు 100 మంది ఉద్యోగ సోదరులందరూ హాజరైనారు. సోదరిమణులు కూడా హాజరైనారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రధానంగా కమిటేషన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, ఈ సంబంధిత జీపీఎఫ్, జిఐఎస్ మొదలైన రిటైర్ కాబడిన వెంటనే ఉద్యోగికి చెల్లించాల్సిన ఈ ఆర్థిక సదుపాయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ గత 20 సంవత్సరాల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులు దాదాపు 10,000 మందిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న క్రమాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఇప్పటి వరకు దాదాపు ఈ పెన్షన్ బెనిఫిట్స్ అందక ఒక 40 మంది ఉద్యోగులు మరణించిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ వెంటనే ఈ ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయ ఉద్యోగ సోదరులందరి యొక్క పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, ఏకమొత్తంగా చెల్లించాలని, ప్రభుత్వం తలుచుకుంటే ఇది పెద్ద సమస్య కాదని, దీంతో పాటుగా పెండింగ్లో ఉన్న డిఏలు, పిఆర్టీలు కూడా ప్రకటించాలని, హెల్త్ కార్డు మా వయసు వారికి 63 సంవత్సరాలు 65 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి ఫ్రీ హెల్త్ కార్డు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇప్పించే ఏర్పాటు చేయాలని, ఇవన్నీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలేనని ఆ హామీలను
అమలు చేసే క్రమంలో ఆలస్యం అవుతున్న కారణం చేత అనేక మంది సోదరులు అనేక అనారోగ్యాలకు గురై మరణించడం జరుగుతుంది, ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. డబ్బులు లేక పిల్లల పెళ్లిళ్ళు వాయిదా వేసుకోవడం, అప్పులు కట్టలేకపోవడం, పెనాల్టీలు కట్టడం, గృహ నిర్మాణాలు తదితర ప్రణాళికలన్నీ కూడా ఆగమాగం కావడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు, అదేవిధంగా గౌరవనీయ ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రభుత్వం మా పట్ల దయతో వెంటనే ఈ నిధులను విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని సవినయంగా మనవి చేస్తున్నాం. దక్షిణ ఆఫ్రికాలో కిడ్నాప్ అయి ఉగ్రవాదుల చెరలో ఉన్న బండ సోమవరం గ్రామానికి చెందిన ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ప్రవీణ్ను విడిపించే చర్యలు ఏం తీసుకుంటున్నారని కంపెనీ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడి ఆరా తీసిన జాగృతి అధ్యక్షురాలు ప్రవీణ్ను విడిపించేందుకు తాను చర్యలు తీసుకుంటానని హామీ. ఎంబసీ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసిరా? మనీ డిమాండ్ చేస్తారా మనల్ని? 1 month అసలు కూడా రాలేదు మనీ కోసం. ఓకే ఓకే ఎవరు కిడ్నాప్ అయిన బాబు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ వచ్చింది. తమిళ్ వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ వచ్చింది. అక్కడ అంబాసిడర్ ఎవరు ఉన్నారు? మీకు ఐడియా ఉందా? ఇండియన్ ఎంబసీలో అంబాసిడర్ ఎవరు ఉన్నారు? పేరు ఫోన్ నెంబర్ ఉందా? ఎంబసీ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడదా? ఓకే. ఇప్పుడు మన అంటే మొత్తం బోర్వెల్ అసోసియేషన్ కూడా ఒకటి ఉంటుంది అంట కదా అక్కడ. మనమందరం అయితే సిద్ధంగా ఉన్నాం కదా వాళ్ళతో మాట్లాడుతున్నాం. అంటే అసలు మనకే ఇన్ఫర్మేషన్ రాలేదు అంటున్నాం. అదే ఈ పేరెంట్స్ దగ్గరికి వచ్చినా అదే వాళ్ళు బాధపడుతూ ఉంటే మరి అసలు ఏంటి విషయం కనుక్కున్నామని చేస్తున్నాం. ఓకే ఓకే. అంటే బాబుతో పాటు ఇంకా 4 తమిళ వాళ్ళని కిడ్నాప్ చేసిరా? ఓకే ఓకే. వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ వచ్చిందంట. ఓకే ఓకే. ఏం లేదంటే మనందరం కలిసి మొత్తం ఆ బాబుని విడిపియాలని అంతకుమించి ఆలోచన మీరు. ఓకే థ్యాంక్ యూ. తమిళ భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గల లింగం హోటల్లో మంగళవారం రాత్రి స్థానికులతో కలిసి చాయ్ తాగి మాట ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఇందులో జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ, వరంగల్ మున్సిపల్ మేయర్, చర్చి పాస్టర్స్ తదితరులు పాల్గొనడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసు ప్రభు యొక్క బైబిల్ సూచనలు తెలియపరిచారు. నవంబర్ 1వ తారీఖు నుంచే పండగ వాతావరణం స్టార్ట్ అవుతుంది.
జనవరి 1 వరకు దాదాపు నెల రోజుల పాటు మరి ఈ పండుగను మనం ఎంజాయ్ చేస్తాము. ప్రతి ఒక్కరూ అంటే పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ కూడా ఈ యొక్క పండుగలో లీనమైపోతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ పండుగను చాలా పవిత్రంగా కూడా మనం భావిస్తాము అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి యేసుక్రీస్తు జన్మించి నేటికి 2000 సంవత్సరాలు దాటాయి. భక్తుల నుంచి ఆయనకు అనంత కరుణామయుడిగా, అపార కృపాశీలుడిగా, లోక రక్షకుడిగా, ప్రపంచ శాంతి దూతగా ఆరాధనలు అందుకుంటా ఉన్నాడు. మనం చిన్నప్పటి నుంచి కూడా క్రిస్మస్ అంటే కేక్ ఏదో ఒక రకమైన బహుమతి ఆయనకి ఇస్తూ ఉంటే, ఒకరోజు ప్లాబో అనే బాలుడికి పేదరికం కారణంగా ఏమి ఇవ్వాలో తోచలేదు. తనకు కనిపించిన ఒక అందమైన మొక్కను తీసుకొని చర్చిలో క్రీస్తు ముందు ఉంచాడు. కొద్దిసేపటికే ఆ చిన్న మొక్క అందరి ముందు ఏపుగా పెరిగి బంగారు రంగు సంతరించుకుంది. దీంతో అక్కడున్న వారంతా కానుకను సహృదయంతో ఇవ్వడమే కాకుండా ప్రధానమని వారందరూ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు మేము కూడా మా ఇళ్లలో పెట్టిన చెట్టును వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు క్రీస్తు ఇచ్చాడు ఈ క్రిస్మస్ గిఫ్ట్స్ అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఆనందంగా వాటితో ఆడుకుంటారు. కొంత వయసు వచ్చినాక వాళ్ళకి అర్థమవుతుంది, కానీ మరి మొదట్లో మాత్రం మరి అందరిలో ఈ కార్యక్రమాలు చేస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఎప్పుడైతే అప్పటి నుండి ఇప్పటి వరకు ఏటా క్రిస్మస్ చెట్టును అలంకరించడం ఇక మనకు ఆనవాయితీగా మారింది. ఎదుటి వ్యక్తికి ఏదైనా ఇవ్వాలంటే అది ఖరీదైనదే అక్కర్లేదు, సందేశం ఇందులో ఇమిడి ఉందని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలంటే ఖరీదైందే ఇస్తేనే అది మరి మనం బహుమతి అనుకోని అవసరం లేదు అనే విషయాన్ని ఈ చెట్టు ఇచ్చిన దాన్ని బట్టి మనకు అర్థమైంది. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలు ప్రేమ, దయ, కరుణకు చిహ్నంగా నిలుస్తాయి. క్రిస్మస్ వేడుకలకు కులము, మతము, ప్రాంతాలతో మరి ఎటువంటి సంబంధము లేదు. అందరూ కూడా మత సామరస్యాన్ని చాటుతూ ఈ పండుగ జరుపుకుంటారు. క్రీస్తు తాను భూమిపై బతుకున్న రోజుల్లో ఎన్నో బోధనలు చేశాడు. అందులో ముఖ్యమైనది తన పొరుగు వారిని ప్రేమించి వారి తప్పులను క్షమించాలని చెప్తారు. దీన్నే క్రైస్తవులు అనుసరిస్తారు. ప్రేమ, సహనం, శాంతి, క్షమ ఈ 4 గుణాలే క్రీస్తు చూపిన మార్గాలు. ఈ మార్గాలను అనుసరించడమే క్రీస్తు పట్ల మనము చూపే నిజమైనటువంటి భక్తి అనేది కూడా మీరందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉన్నది. సందేశాన్ని తన త్యాగంతో యేసు చాటి సర్వలోకానికి సర్వకాలికమైనటువంటి శాంతి కమల సందేశాన్ని తన త్యాగంతో యేసు చాటి చెప్పాడు. మానవునిగా జన్మించాడు కాబట్టి దేవుడు కుమారుడైన యేసు ప్రభువు మానవ సహజమైన మరణాన్ని స్వీకరించాడు. తన మహిమను ప్రకటించి లోకంలోని పాపాన్ని తొలగించడం కోసం మనుషులకు బదులుగా శిక్షను అనుభవించానని కూడా ప్రకటించాడు. తనను రక్షణాపన జరుగుతుందని దాటి చెప్పడానికి 3వ రోజున తిరిగి సజీవుడై మళ్ళీ దర్శనమిచ్చాడు. దేవుడు తాను సృష్టించిన సకల జీవరాశుల్లో వివేకాన్ని, జ్ఞానాన్ని ఒక్క మానవుడికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇచ్చాడు. దేవుని ఆదేశాల ప్రకారం శాంతి సామరస్యాలతో సహోదర భావంతో జీవించాల్సిన మానవులు దురాశతో, వ్యామోహాలతో, పాప కార్యాలలో మునిగిపోయారు. భూమిని అశాంతి పాలు చేశారు. పతనమైపోతున్న మానవులకు మంచి మార్గాన్ని చూపించడానికి తన పుత్రుడైన యేసుక్రీస్తును దేవుడు భూమి మీదకు పంపాడు. తన ప్రవర్తనతో, ప్రబోధనలతో మానవాళికి దిశానిర్దేశం చేశాడు యేసు ప్రభు. ఈ లోకానికి తాను వచ్చిన కార్యం పూర్తయిందని ఆయన ముందే గ్రహించాడు. మరణించడానికి ముందు యేసుక్రీస్తు చెప్పిన ఆఖరి 7 మాటలు తన తండ్రి అయిన యెహోవాతో, వీళ్ళేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీళ్ళను క్షమించు. ఈ మాటలు ఆయన చివరగా చెప్పినటువంటి
మాటలు శిలువతో తన పక్కన ఉన్న ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు ఆలేరు ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని, పాత భవనానికి మరమ్మతులు చేయాలని డిమాండ్. ఇవాళ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా భువనగిరి జిల్లాకు వచ్చాము. అందులో ఆలేరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఉన్నాం. ఇప్పుడు ఆలేరు అనేటటువంటిది ఒక పక్క జనగామ, అట్లానే హైదరాబాద్కి మధ్యలో ఉంటుంది. హైవేలు ఉన్నాయి, చాలా విపరీతమైనటువంటి యాక్సిడెంట్స్ అయ్యేటటువంటి సందర్భం ఉంటుంది. మరి ఇటువంటి చోట 100 బెడెడ్ హాస్పిటల్ ఉండాలని ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కోరుతూ ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ఇది ఒకటే సిహెచ్సి 15 బెడెడ్, తర్వాత 30 బెడెడ్ అయింది, అట్లానే ఉంది. తప్పితే 100 బెడెడ్ అయ్యే పరిస్థితి కనబడడం లేదు. అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి పేద ప్రజానికానికి అందరికి కూడా వైద్యం అందుబాటులో ఉండాలంటే 100 బెడెడ్ హాస్పిటల్ ఉంటే బాగుంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గవర్నమెంట్ ఆలోచన చేయాలి, ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయాలని కోరుతున్నాను. నేను బిల్డింగ్ అంతా కూడా తిరిగి చూసినాను, పాతగా ఉన్నది, చాలా ఓల్డ్ బిల్డింగ్. దీనికి మరమ్మతులకు డబ్బులు వచ్చాయని చెప్తున్నారు, కానీ మరమ్మతులు మొదలైనట్టయితే కనబడడం లేదు. కాబట్టి మరమ్మతులకు కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇక ఏ హాస్పిటల్కి పోయినా ఉన్నటువంటి కామన్ ఇష్యూ శానిటేషన్ స్టాఫ్, వాళ్ళకి సంబంధించినటువంటి జీతాలు నెలల తరబడి పెండింగ్ ఉండడం అనేది జరుగుతూ ఉంది. అట్లా కాకుండా శానిటేషన్ స్టాఫ్ని ఎన్ని బెడ్స్ ఉంటే అన్ని బెడ్స్కి తగ్గట్టుగా పెట్టడం, శాంక్షన్ చేయడము, వీటి మీద కూడా ఒక సిస్టమ్ ఉండాలి. ప్రతిదానికి ఇక్కడ ఉండేటటువంటి వైద్యులు మళ్ళీ పైన డిపార్ట్మెంట్తో పదే చెప్పాల్సి రావడం కాకుండా ఒక ఆటో మోడ్లో ఇట్లాంటివి వెళ్ళిపోతే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన ఎక్కడికి వెళ్ళినా అందరు షేర్ చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మరి ప్రభుత్వ డాక్టర్లకి, నర్సెస్కి నేను పదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, వసతులు ఉన్నా లేకున్నా మీరందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా ఈ హాస్పిటల్లో వరండాలో బెడ్స్ ఉన్నాయి. నేను అదే అడుగుతూ వచ్చిన, వరండాలో బెడ్స్ పెట్టుకొని కూడా పనిచేయడం అంటే ఉన్న వార్డ్సే చాలు అని వదిలేయచ్చు కావాలంటే, పని తప్పించుకోవాలనుకుంటే. కానీ అట్లా కాకుండా వరండాలో కూడా బెడ్స్ పెట్టి సీజనల్ డిసీజెస్ వచ్చినప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు మరి అక్కడ కూడా పేషెంట్స్ని పెట్టి పనిచేస్తున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. వారందరి సర్వీసెస్కి, అది ఆశా వర్కర్స్ కావచ్చు, మన ఆరోగ్య మిత్రాలు కావచ్చు, నర్సెస్ కావచ్చు, శానిటేషన్ స్టాఫ్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు వాళ్ళకి సహకారం అందించడం లేదు. సరైన ఎక్విప్మెంట్ కానీ, బెడ్స్ కానీ, మందులు కానీ, అదేవిధంగా ఏదైతే డయాగ్నోస్టిక్స్ ఉంటాయో అవి కానీ, వాటికి సంబంధించి ఫుల్ ఫెసిలిటీస్ ప్రతి హాస్పిటల్లో ఉన్నట్టయితే ఈజీ ఉంటుంది. అట్లా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ శ్రద్ధ పెట్టాలి, వైద్యానికి బడ్జెట్ పెంచాలనేటటువంటి డిమాండ్ను నేను ప్రధానంగా చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలలోని పలు గ్రామాల్లో గెలిచిన కాంగ్రెస్ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్లను నేడు యాదగిరిగుట్టలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచులతో పాటు ఓడిన కాంగ్రెసు సర్పంచ్ అభ్యర్థులను కూడా శాల్వా, మెమోంటో సన్మానించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లడ్డూను బహూకరించారు. ఏదైనా మా ముఖ్యమంత్రి గారు ఫలాలు పంచే విషయంలో కూడా ఏ ఫలాలు నాకు ఇచ్చినా, ఏదైనా బడ్జెట్ పరంగా ఇన్ఛార్జ్ తీసుకుని లక్ష పంచుకుంటే మా ఐదులకు ఒక ముఖ్య పెడతా. మా పిల్లలు ఇద్దరు కలిసి మా బీసీ మా ఐదులకు బంగారు చెప్పే విధంగా అండగా ఉంటామని ఈసారి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం మా ఆలయ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ మా విద్యార్థులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జై జై కాంగ్రెస్. 2 సంవత్సరాలు సామోదులు పడుతుంది లేచి పార్టీ అడ్రస్, వాళ్ళ యొక్క పార్టీ యొక్క అడ్రస్ గల్లంత అయితే ఏం చేయాలన్నది, ఏ విధంగా నా పార్టీ యొక్క పరువును దక్కించుకోవాలి. ఈరోజు మీ అందరికీ తెలుసు, 10 సంవత్సరాలు అసెంబ్లీకి రాలేదు. ఇరిగేషన్ సంబంధించినటువంటి చర్చ జరిగితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రాలేదు. నిరుద్యోగ విషయంలో
ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినాం మన ప్రభుత్వంలో కూడా అనే విషయం చర్చ అస్తమని కాలేదు. ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో చర్చ జరిగినప్పుడు ఏ రోజు అసెంబ్లీ కాలు పెట్టే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఏం మాట్లాడతాడు? ఈ రోజు ఈ రాష్ట్రంలో బలైన వర్గాలకు సంబంధించినటువంటి 42% చట్టాన్ని వేసి ఈ రోజు ఎంతైతే ఈ రాష్ట్రంలో బలైన వర్గాలకు న్యాయం జరగాలని చట్టాన్ని వేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా చట్టసభలో చర్చ పెడితే రాలేదు. ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలకి అన్నదమ్ములాగా కలిసినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ఏదైతే ఎస్సీ కేటగిరీస్ కులకరణ ఎస్సీ యొక్క ఏదో ఏబిసిడి వర్గీకరణ విషయంలో చట్టం చేసే విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 6వ తెలంగాణ ఉద్యోగంలో డబ్బు కొట్టింది దళితుడు, ఏదైతే ధర్మ చేసిన దళితుడు, ముందు నిలబడిన దళితుడు ఈ రోజులో తెలంగాణ ఉద్యోగులు అత్యధికంగా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన బలిదానం తీసుకున్న బీసీలు ఎస్సీ మన బీసీల చట్టాన్ని చేస్తే మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీ గారు ఎస్సీ యొక్క కేటగిరీ చేస్తే ఏబిసిడి వర్గీకరణ చేస్తే అసెంబ్లీ గారు ఈ అసెంబ్లీ ఈ మాజీ ముఖ్యమంత్రి పెద్దలు వేసింటారా సినిమాలు వేసింటారా ఇక్కడ మన మీడియానికి కూడా సాక్ష్యం. ఆ రోజు ఏం మాట్లాడారు? 2023 ఎన్నికల ముందు ముఖ్యమంత్రి మూడోసారి మీరు ముఖ్యమంత్రి అయితే మాదే రాజ్యం వస్తాయని మాట్లాడి మూడోసారి తెలంగాణ మార్చిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రాజ్యాన్ని పోతుంది. తెలంగాణ ఆశీర్వదించి మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఏమన్నాడు? కేటీఆర్ ఏమన్నాడు? హరీష్ రావు ఏమన్నాడు? సారు 16 తెలంగాణ పార్లమెంట్ సీట్ మొత్తం మారారు. ఏమైంది? ఎన్నిక జరుగుతున్న రోజు మధ్యలో పాడెత్తేసి మా ఓటు కిషోర్ గారు, పెద్దలు చెల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ చెల్లె చైతన్య మహేందర్ గారు, మహిళా అధ్యక్షురాలు మా అక్క పద్మక్క గారు, మహిళా మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కగా మన విమలా వెంకటేశ్వర గారికి, డీసీబీ చైర్మన్ అన్న శ్రీధర్ గారికి, ఎంపీపీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బ్లాక్ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, రాష్ట్ర జిల్లా నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన ఆరాధ్య దైవం మహాత్మా గాంధీ గారు భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలు. అలాంటి పల్లెలకు ఇవాళ మేము సర్పంచులుగా, గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నికైన సందర్భంగా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సర్పంచ్ అంటే ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా, రాష్ట్ర మంత్రి వచ్చినా, మీ ఎమ్మెల్యే వచ్చినా గ్రామానికి ప్రథమ పౌరుడే. మీరే సభాధ్యక్షులు. మరి అట్లాంటి గౌరవమైన పదము, గౌరవమైన హోదా దక్కించుకున్నటువంటి మా సర్పంచులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ గ్రామ సర్పంచుల్లో కొంతమంది అక్కడక్కడ మన రెబల్స్ వల్ల కానీ కొంత సమన్వయం లేక అక్కడక్కడ కొంత స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన సర్పంచులకు వేదిక ద్వారా మీకు ఒక హామీ ఇస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో, మంత్రుల సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారి సహకారంతో రాబోయే రోజుల్లో ఎవరైతే సర్పంచ్ గా తక్కువ మెజార్టీతో ఓడిపోయిన వాళ్లకు తప్పకుండా పార్టీ పరంగా కానీ రేపు స్థానిక సంస్థల్లో మీకు అవకాశం ఇస్తా. మీకు ధైర్యం మన కొండంత అండ మనకు రేవంత్ అన్న కాబట్టి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన లెవెల్ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకటే చెప్తున్నా, గ్రామాలు గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో గత సర్పంచులు అప్రమాలైన, గత సర్పంచులు అగౌరవపడబడ్డారు. వాళ్ళ ప్రభుత్వంలో సర్పంచులు ఎక్కడ కూడా గౌరవం ఇయ్యలే. ఏ సర్పంచ్కైనా నిధులు ఇవ్వకుండా, చేసిన బిల్లు ఇవ్వకుండా వాళ్ళు నానా తిప్పలు పెట్టారు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న మొన్ననే కలిసినప్పుడు సర్పంచులకు సన్మానం చేయి, సర్పంచులకు ధైర్యం నింపు, ఓడిపోయిన సర్పంచులకు కూడా ఆ గ్రామంలో వాళ్ళ చేతుల్లోనే పరిపాలన జరగాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నాకు హామీ ఇవ్వడం జరిగింది. అందుకే ఈ రాబోయే రోజుల్లో నిన్న ఎవరైతే ప్రమాణ స్వీకారం చేసిందో ఆ గ్రామంలో ఏ సంక్షేమ పథకం వచ్చినా, ఏ పథకం వచ్చినా, ఏ పెన్షన్ వచ్చినా, ఏ ఇల్లు వచ్చినా మీరు సెలెక్ట్ చేసినటువంటి
కాంగ్రెస్ అంటేనే పేదోళ్ళ సంక్షేమం, పేదోళ్ళ అభివృద్ధి. కాబట్టి మీ గ్రామాలలో రేపటి నుంచే సంక్రాంతి తెలియక మళ్ళా కొత్త ఇల్లు ఇస్తున్నాం. మీరు సెలక్షన్ చేసే బాధ్యత మీ గ్రామాలలో సర్పంచ్ గా, ఉప సర్పంచ్ గా, గౌరవ సభ్యులు ఎక్కడైతే మన సర్పంచులు లేరో పోటీ చేసిన సర్పంచులే ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా. మన గౌరవ మంత్రి గారు మనకి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి నిధులకు కొరత లేదు. ఇవాళ అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా మనం ముందుకు పోదాం. గత 10 ఏళ్లుగా తనక రాష్ట్రంలో చేయని పనులు ఈ 2 సంవత్సరాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ అప్పుడు రాష్ట్రం ఉన్నా వాళ్ళు ఎన్ని తప్పు చేసినా ఒక్కొక్కటిగా సర్దించుకుంటూ ఇలా సంక్షేమం అందిస్తుండు. మన అట్లాంటి సంక్షేమం అందిస్తున్నటువంటి కార్యక్రమంలో మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మీ నుండి. రేపటి నుంచి నాతోటి కానీ, మన గౌరవ ఎంపీ గారితో కానీ, మన మంత్రులతో, మన ముఖ్యమంత్రితో కొట్లాడి మీ గ్రామాలకు చేసే బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ పుణ్యమనం పిలిచిన వచ్చే సమయానికి జలసి వేసి రాలేదన్నాడు. మొన్న ఎలక్షన్లు గ్రామాల్లో ప్రచారం జరిగినప్పుడు గ్రామాల్లో కొంత బస్సుల కొరత ఉంది. మొన్ననే మాట్లాడినా అక్కడ ఎంపీ గారితో, అక్కడ డిఎం ఆర్ఓతో మాట్లాడి ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించే బాధ్యత నేను తీసుకుంటా చెప్తున్నా. కొన్ని రోజులు కూడా మా శాఖ మార్చులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరావు మనం వస్తున్నారని కొద్దిగా ఆలస్యమైనా తప్పకుండా వస్తాడు. ఆయనతో కూడా మేము ఈ గ్రామాల్లో ఎక్కడైతే రోడ్లకు మాటిచ్చినామో తప్పకుండా రోడ్లు కూడా వేయించే బాధ్యత నేను తీసుకుంటా. మీకు రోడ్డు చైర్మన్గా, డీసీ చైర్మన్గా, మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించే బాధ్యత మన ముఖ్యమంత్రి, మన మంత్రి, మన ఎంపీలతో తీసుకుంటారని చెప్పి ఎవరు కూడా కొంత తక్కువ మెజార్టీతో అక్కడ సంబంధం లేకుండా ఓడిపోయిన వాళ్ళు మీరు ఓడిపోయినది కాదు. రాబోయే తరాలకు మీరే ఖచ్చితంగా మీ విజయాన్ని నాలుగుగా ఉండాలి. ఇప్పుడు పెద్ద చెప్పినట్టుగా మంచిగా ఉండి గ్రామానికి సేవ చేయాలి. ఎంత చేసేవారు కాదు, ఎంత అందుబాటులో ఉంటున్నాం. నిన్న అంతా కూడా దండాలు పెట్టి కష్టాలు ఇంకేమో రేపు కూడా అట్లే ఇళ్లలో అమ్మ చేస్తున్నా రేషన్ కావాలా, పెన్షన్ కావాలని చెప్పి మీరు చేసే వాళ్ళంటే రేపు మన తీరు కాబట్టి దయచేసి సర్పంచ్ నుంచి ఇంకా పరిచయం జరగాలి. నేను కూడా మీ బిడ్డగా, మీ తమ్ముడుగా, మీ కొడుకుగా, సర్పంచ్గా, ఎంపీగా గ్రామంలో మీ విధంగా చేతులుగా వారసంగా చేతులుగా ఉంది కాబట్టి మీరు నన్ను ఆశ్రయించారు. ఇక్కడ ఉన్న పెద్దలు మా అడ్డు కడుతున్నా కూడా జడ్పీగా, జడ్పీ చేతులుగా, కార్పొరేషన్ చేతులుగా ఇలా మంత్రిగా ఉన్నాడు. అదృష్టం అంటే ఇంకో రైతులు చెప్పాలా అంటే కష్టపడ్డ వాళ్ళకు తప్పకుండా విజయం వరిస్తుంది. ఇప్పుడు మీకు మొదటి మెట్టు, మరి మొదటి మెట్టులన్నీ పై మెట్టులకు ఎక్కాలంటే మీరందరూ మీ గ్రామాలలో అభివృద్ధిలో కానీ, వాళ్ళ పలకరింపులో కానీ పొద్దున మాది పాటు చేసినట్టుగా ఒక ఇల్లు వస్తే అరే మా సర్పంచ్ వచ్చిందా, మా సర్పంచ్ తిరుగుతున్నారు, మా సర్పంచ్ మాకు అందుబాటులో ఉందని మంచి పేరు తెచ్చి రాబోయే రోజులు కూడా మీరు మన గ్రామంలో వెళ్ళినప్పుడు ఎంతో చూసి అమ్మ మన ముఖ్యమంత్రులు మన ప్రభుత్వం ఉంది. ఇంకా 3 ఏళ్ళు ఉందంటే బిడ్డ 3 ఏళ్ళు కాదు, ఇంకా వచ్చే 5 ఏళ్ళు నువ్వే ఉంటావు. ఇంకా వచ్చే 5 ఏళ్ళు కూడా మన వ్యవస్థ మరి మీరే మాట ఇచ్చారు. 8 ఏళ్ళు, 8 సంవత్సరాలు ఎప్పుడు లేదు. రేపు మనం పోలేదు. ఇప్పుడు కూడా మమ్మగారు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటీ కాదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటీ కాదు, కాంగ్రెస్ పోటీ పడ్డది. అంటే మన ఎక్కువ ఆశాభావం ఉండి మనకు పోటీ పడ్డది కాబట్టి రేపు ఎవరైతే మొన్న సర్పంచ్గా అవకాశం లేదో వాళ్ళందరికీ రేపు ఎంపీడీసీగా మార్కెట్ కమిటీలో కానీ ఇలా పోటీ బ్యాంకులో కూడా అవకాశం ఇస్తా. కష్టపడ్డలకు తప్పకుండా అండ ఉంటాం. ఇప్పుడు మొన్నదాకా ఢిల్లీ ఉన్నాడు,
పెద్దల మండల సహకారంతో రేవంతన సహకారంతో చేసుకుంటామని చెప్పి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నా. ఇలా ఆలయంలో అక్కడ ఉంచినందుకు కార్యకర్తలు కానీ నాయకులు కానీ సమన్వయంతో ఇంత పెద్ద ఎత్తున సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా వార్డు మెంబర్ తెప్పించిన ఆలయ ప్రధానికారికి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా. జై నిన్ననే మీరు బాధ్యత తీసుకుని నేను 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇంకా నేను కూడా మొట్టమొదటిసారిగా పార్లమెంట్ మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికైనా. మనకిచ్చిన పదవి ఒక బాధ్యత. ఈ రోజు గెలిచినాం, 1-2 రోజులు మనం అందరినీ కలవడం అంతా చేసిన తర్వాత మన గ్రామ పంచాయతీలో ముఖ్యంగా ప్రజా పాలనలో మీరు కూడా భాగస్వాములై ఈ ప్రజా పాలనను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మీకు. ఎందుకంటే మన ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకుంటుంది. ఈ రోజు సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇల్లులు మీకు సర్పంచులు కాకముందే మీరు చూస్తున్న చాలా కార్యక్రమాలు వస్తున్నాయి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా, మీరు సర్పంచ్గా ఉండి అట్టడుగు పేదవాడైన వాడికి అన్ని తప్పుతున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత మీరు. ఎందుకంటే ఇన్ని రోజులు సర్పంచులు లేరు ఊర్లలో. ఎమ్మెల్యే గారే అన్ని నిర్ణయాలు తీసుకొని ఊర్లలో మీ పెద్ద నాయకులు, మండల స్థాయి నాయకులు, డిప్యూటీసీలు, ఎంపీటీసీలు ఉన్న వాళ్ళందరితోటి ఎవరికి మంచి చేయాలి అన్న ఆలోచనతో ముందుకు పోయి ఇవాళ మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు మీ మీద ఎక్కువ నమ్మకంతో రేపు మీ దగ్గరకు వస్తారు. నిన్నటిదాకా వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేని కలిసే ప్రయత్నం చేసినా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు, అందరికీ కలవలేని పరిస్థితి. కానీ రేపటి నుంచి మీ దగ్గరికి అందరూ వస్తారు. లేని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఈరోజు సర్పంచ్గా కాదు, రేపు ఇంకా పెద్ద ఎన్నికలలో డిప్యూటీసీ అయ్యే అవకాశం ఉంటుంది. రేపు అవసరం వస్తే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎన్నికలు చేసే అవకాశం. దీంట్లో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. దీనివల్లనే మంచి పేరు తెచ్చుకోకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా సర్పంచ్కి వెళ్ళమని హైదరాబాద్ పడడానికి పోయి మళ్ళీ వచ్చేసారి ఎన్నికలలో మిమ్మల్ని ఏం ఎన్నికల్ని ఓటా గెలవలేదు. కాబట్టి పార్లమెంట్ సభ్యులుగా నేను కూడా మీరందరూ నన్ను గెలిపించి ఒక బాధ్యతగా నేను ఈరోజు పాటు ఒక్క రోజు కూడా పార్లమెంట్ ఎక్కువ వీలైనంత మటుకు మనకి ఏ సమస్య ఉన్నా పార్లమెంట్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా రేపటి నుంచి మీ బాధ్యతలు నెరవేర్చాలి. ఎందుకంటే సర్పంచ్ అనేది మొట్టమొదటి స్థాయి. ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తా, భారతదేశంలోనే చాలా మంది సర్పంచ్లే కూడా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు. అంటే మొదలు సర్పంచ్ అయి ముఖ్యమంత్రి అయిన వాళ్ళ విలాసరావు దేశ్ముఖ్ గారు మహారాష్ట్రకు మొదట్లో సర్పంచ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి అయింది. భజన్ లాల్ గారు రాజస్థాన్ సర్పంచ్ అయి తర్వాత ప్రజలకు సేవ చేసుకునే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది. హేమంత్ బిస్వాల్ ఒడిశాలో ఒక సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా ప్రజాసేవలో ఆయన పదవి కలిగింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో సర్పంచ్ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. దయాకర్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఏమీ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. పాలకుర్తి నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుందని, ఆయన మేజర్ గ్రామ పంచాయతీలన్నీ టీఆర్ఎస్ గెలిచిందని ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. తిమ్మాపూర్ గ్రామంలో అమ్మాపురం సర్పంచ్ ముదం సునీత వీరారెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారని శుభముక్తంగా తెలియజేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు అన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఊరి అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ప్రతినిధులకు అలాగే విచ్చేసిన గ్రామ ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నేను అధికారంలోకి వచ్చాక నేను ఇచ్చిన హామీలండి మీకు మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వచ్చానండి నేను గ్రామంలో ప్రచారంలో. అవునా? గుడగజంగాలు మీకేం చెప్పా? మీ ఇంటికి వచ్చి మీ ప్రతి ఒక్క డేరా తీసేసి మీ అందరికి ఇల్లు ఇస్తామండి అన్న. ఓకే అండి, మన దయాకర్ రావు సార్ మనకు ఆధ్వర్యంలో ఉన్నారు. అది 100% సక్సెస్ అయితే. అలాగే మన గ్రామంలో గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసామండి లాస్ట్ గత 5 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు డ్రైనేజీలు వస్తున్నాయండి. అలాగే సీసీ ఫుటేజ్, అలాగనే వీధిలో లైట్లు అండి, వీధి లైట్లు ఉన్నారు చాలా మంది, వీధి లైట్లు వేయడం జరుగుతుంది. అలాగే కొత్తగూడ గ్రామ ప్రజలు వచ్చారా? మా ఊరి చెత్త బండి రావట్లేదు, మా ఊళ్ళో డ్రైనేజ్ లేదు, మా ఊళ్ళో కరెంటు లేదు, వాటర్ లేదు అన్నారు. అలాగే మీ ఊరి గ్రామంలో
ఒకరోజు రేషన్ బియ్యం ఏర్పాటు చేయాలన్నారు. అది కూడా 100% సక్సెస్ చేస్తామండి. రేషన్ డీలర్తో మాట్లాడి మీకు ఎలాంటి హామీ జరగకుండా చేస్తాము. మీ గ్రామంలోకి వచ్చింది సంపాదించుకోవడానికి కాదండి, దౌర్జన్యం చేసి మోసం చేసి దగా చేయడానికి రాలేదు. మీరంగా మీకు తెలియజేయడం ఏమనగా పాలకుర్తి కాన్స్టిట్యూషన్ అత్యధిక మెజార్టీ గల గ్రామం జీపీ అమ్మాపురం. ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ పార్టీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. అధిక మెజార్టీ మనదేనండి. ఇంత కష్టపడ్డారండి మా కోసం, మరీ ధన్యవాదాలు తెలపడం జరుగుతుందండి. అలాగే వృద్ధులు వితంతువులు 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందండి. ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదండి. రోజు 10 మంది వచ్చిపోతారండి మా ఇంటికి. పెన్షన్లు ఎప్పుడు వస్తాయి? అధికారం వచ్చి 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు వస్తాయి? వృద్ధులు వితంతులు మేము ఎలా బతకాలి అని అంటున్నారు. కానీ ఇప్పుడు తీసుకొస్తామండి. సార్ మన ఆధారంలో ఉన్నారు, మనకు అందరూ అండగా. అందరికి కూడా వేదికను అలంకరించిన పెద్దలు, అమ్మాపురం నుంచి కొత్తగూడెం నుంచి కూడా వచ్చిందా, అందరికి కూడా మరి మండలం నుంచి వచ్చిన నాయకులు, పత్రికా మీడియా మిత్రులకు అందరికి కూడా పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈ గెలుపు కోసం సహకరించిన సిపిఐ, బీజేపీ, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం గతంలో పొరపాటు చేశాం. ఆ పొరపాటును అమ్మాపురపులు సరిదిద్దుకున్నందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటున్నా అంటే 10 ఏళ్లల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుండే, 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుండే, గత 10 ఏళ్ళు టిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లున్నది ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఆ రివ్యూ అమ్మాపురం గ్రామస్తులు చేసుకున్నారు. మీరు 10 ఏళ్లలో నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అమ్మాపురం వచ్చేది. అమ్మాపురం చూస్తే నాకు బాగా అనిపించేది. ఇంత పెద్ద రోడ్డు, అన్నారం వరకు రోడ్ అయింది, అన్నారం నుంచి తొర్రూరు వరకు రోడ్డు లేదు సరిగ్గా. మీకు గుర్తున్నదో లేదు? అప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను అన్నారం వరకు ఏదో రోడ్డు వేయించాను. మళ్ళీ అన్నారం నుంచి తొర్రూరు వరకు మోకాళ్ళ పట్టి బొందలు, మీకు గుర్తున్నాయో లేదో, సింగిల్ రోడ్డు మోకాళ్ళ పట్టి బొందలు ఉండే. పట్టుబట్టి దాన్ని డబుల్ రోడ్ చేసింది దయన్న కాదా? ఒక్కసారి మీరు అందరు కూడా విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడు పోతానే కార్లు అట్టరయ్య ఉరుకుతానే, పెద్ద డబుల్ రోడ్ అయిపోయింది. మరి అప్పుడు 50 ఏళ్ళు వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేసింది అనేది కూడా విశ్లేషణ చేసుకోవాలి మనం. నేను ఒకటే, మీరు అమ్మాపురంలో మీటింగ్ పెడితే మీకు గుర్తున్నదో లేదో, మాకు చెల్లని నీళ్లు తేవాలి అని ఆ చెల్ల నీళ్లు కూడా మీరు పట్టుబట్టిన సంగతి కూడా మీకు గుర్తు చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీకు ఒకసారి గుర్తుండాలి, నేను వీరారెడ్డి గారి కమ్యూనిస్టుల కంటే పోరాటాలు తెలుసు. మనం ప్రతిపక్షంగా ఉన్నాం, ఏం పని కాదని అనుకోవద్దు. నేను వరంగల్ జిల్లాకు తెలంగాణకు నీళ్లు బంద్ అయినాయి. ఆ తెలంగాణ నీళ్లు బంద్ చేసి 4 రోజులు జైల్లో ఉండి దెబ్బలు తిని సుప్రీంకోర్టులో కేసేసి వరంగల్ నీళ్లు తీసుకొచ్చింది కూడా దయాకర్ రావు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మీరు ప్రతిపక్షంగా. ఇవాళ వీరారెడ్డి కానీ దానికి ప్రతిపక్షంగా కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. అందరు కలిసి పోరాటం చేసి అమ్మాపురాన్ని నేను దత్తత తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దత్తత తీసుకుంటాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఎంత అభినందన. నేను ఇలా ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియాలో పెడతాను. తొర్రూరు మండలం మాకు లీడ్ వచ్చిందని. సిగ్గు సెర ఉన్నదా? ఎట్లా లీడ్ వచ్చింది మీకు? వీరారెడ్డిని ఎంత బెదిరించారో అవన్నీ తెలుసు.
వీరారెడ్డి భయపడకుండా ఆయన వెంబడి మీరు అమ్మాపురం నాయకులందరూ కూడా ఉన్నారు. ఉండి ఇవాళ చాలా మంది భయపడిపోయారు. రాయపర్తి మండలంలో 10 మంది పోయిన మా ఊళ్ళోనే గుంజి టికెట్ ఇచ్చారు వాళ్ళు. మళ్ళీ వస్తామని నిన్న మొన్న నా దగ్గరికి వస్తే తిట్టేలా కొట్టినా, ఏ అవసరం లేదు పో అలా వేరేవాడు వీళ్ళకి రావద్దని కూడా తిట్టేలా కొట్టినా. మళ్ళీ వస్తామని కండ కప్పుకుంటా ఉన్నా, పొరపాటు జరిగింది. ఆడ పోటీ చేసినోడు బాధపడా వాడు ఇలా మన దాంట్లో నుంచి పోయి 10 మందిని గుంజి టికెట్లు వాళ్ళకి ఇచ్చి మనోళ్ళు క్యాండిడేట్ డిసైడ్ చేసిన వాళ్ళు అలా పోయి గెలిచి ఇవాళ వస్తామంటే నేను ఒకటే చెప్పిన, ఏం అవసరం లేదని చెప్పిన. మోసం చేసిన వాళ్ళు వద్దని చెప్పడం కూడా జరిగింది. కానీ వీరారెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ దయన్న వెనుక ఉన్నాడనేది ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇవాళ తొర్రూరు మండలం మంచి రిజల్ట్ వచ్చింది. ఇవాళ రిజల్ట్ 6 మండలాలు ఉంటే రాయపర్తి, పెద్దవంగర, కొడకల్ల వాళ్ళకి లీడ్ వచ్చినాయి. చిన్న చిన్న ఊళ్ళు వాళ్ళకి గెలిచాయి. తొర్రూరు మండలంలో 14 పెద్ద ఊళ్ళు ఉన్నాయి. 14 పెద్ద ఊళ్ళలో గెలిచినాయి కాంగ్రెస్ పార్టీ 2 3 మన బలపరిచినాయి. 2 ట్రైబల్స్ గెలిచారు. 10 నేను ఒకటే కోరేది ఒకటే, ఆ సంఖ్య వాళ్ళు గెలిచిన చిన్న ఊర్లో 500, 600 బెదిరించి గెలిచారు. మా వాళ్ళను బెదిరించి గెలిపించడం జరిగింది. మా వాళ్ళని బిడ్డ కూడా చేయించారు కొన్ని గ్రామాల లోపల. ఈ పెద్ద గ్రామాలలో ఎవరు కూడా భయపడలే. మీరు చూశారు, ఇక్కడ కంటాయపాలెం కానీ, మాటేడు కానీ, అదే తిరిగా ఎలికెట్ట కానీ, ఇవన్నీ పెద్ద గ్రామాలు. అరిపిరాల కానీ, ఇవన్నీ పెద్ద గ్రామాలల్లో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గెలిపించారు. నేను బలపరిచినవి ఉన్నాయి. ఇక్కడ సోమవారం మా అభ్యర్థిని వాళ్ళు పెడితే మేము బలపరిచాం. మడిపల్లిలో మేమే బలపరిచాం. చెల్లపాలెం కూడా మేము ఓపెన్ గా చెప్తున్నాం. ఓపెన్ గా మేము బలపరిచి మేము గెలిపించాం 3 దయచేసి మనం అందరం కూడా గుర్తి, తొర్రూరు మండలం 2000 పై చిలుకు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లీడ్ ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 15,000 లీడ్ వచ్చింది తొర్రూరు మండలం. అది పడగొట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. నియోజకవర్గంలో కూడా దేవరూపులో కానీ పాలకుర్తి కూడా మంచి మెజార్టీ వచ్చినాయి. నియోజకవర్గంలో కూడా సుమారు 1800 నుంచి 2000 మెజార్టీ, 46,000 మెజార్టీని పడగొట్టి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ రావడం జరిగింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీలో, ఇప్పటికైనా మీరు మారండి, మీ బుద్ధి మారండి, కక్ష సాధింపులు మారవని రిక్వెస్ట్. ఇవి ఇప్పటివరకున్న మా తెలంగాణ న్యూస్. నమస్తే.